మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నమస్కారం. ఈరోజు మహానాడు సందర్భంగా మా నియోజకవర్గంలో, ఆదోని నియోజకవర్గంలో పెద్దలు గౌరవనీయులు మీనాక్షి అన్న గారి ఆదేశాల మేరకు మరియు మా నియోజకవర్గ అబ్జర్వర్ అయిన DCMH అనంతపురం జిల్లా DCMH చైర్మన్ కేశవరెడ్డి గారి ఆధ్వర్యంలో 10 క్లస్టర్లో ఘనంగా మహానాడు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన మా నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు మరియు ప్రజలకు, మీడియా సోదరులకు, సహకరించిన ఇతర అధికారులకు అందరికీ హృదయపూర్వక తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ, 2 రోజులుగా ఈరోజు రేపు 2 రోజులు జరుగు మహానాడిని 10 ఏరియాల్లో, ఒకటి నెంబర్ 1 క్లస్టరు, నెంబర్ 2 ఇది, నెంబర్ 3 తర్వాత మొత్తం మండలాల్లో 4, పట్టణంలో 6 క్లస్టర్లో ఉదయం నుంచి అల్పాహారము మరియు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ కార్యక్రమం యాక్చువల్గా నెల్లూరులో జరగాల్సిన కార్యక్రమం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మా ప్రియతమ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పొదుపు అనే కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకునడం జరిగింది. అందులో భాగంగా అక్కడ ప్రోగ్రాం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేయడం జరిగింది. అయ్యా, ప్రధానమంత్రి గారు పిలిపించారు, ఈ రకంగా కాదు మరో రకంగా ఆలోచన చేయండి అని చెప్పి మా జాతీయ కన్వీనర్ అయిన నారా లోకేష్ బాబు గారికి ఆదేశాలు ఇస్తే, ఆయన ఆలోచనలో నుంచి పుట్టిండేదే ఈ వర్చువల్ మహానాడు విధానం. ఇందుకోసం ఆయన దాదాపు పోలిట్ బ్యూరోలో కానీ ఇతరులతో కానీ చర్చించి ఈ కార్యక్రమం క్లస్టర్ వేదిగా చేద్దాం. కొంతమంది మండల వేదిగా అన్నారు, కొంతమంది పట్టణ వేదిగా అన్నారు. వద్దు, క్లస్టర్ వేదిగా చేద్దాం. ప్రజలకి మహానాడు అనే ఒక కార్యక్రమాన్ని ప్రజలకు చెరువు చేద్దాం. ఒక క్లస్టర్కి 25 నుంచి 30 వేల మంది జనాభా ఉంటారు. ఆ ఏరియాలో ఒక మహానాడు ఏర్పాటు చేస్తే ప్రజలకు కానీ ఒక మంచి సంకేతాలు ఇచ్చినట్టుంటుంది. అక్కడ చేసే తీర్మానాలు, ఆ ఏరియాలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ, ఆ ఏరియాలో జరుగుతున్న మళ్ళీ రాబోయే కాలంలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ ప్రజల నుంచి వినతులు తీసుకొని దాన్ని చర్చించి మహానాడులో ఒక తీర్మానం చేయమని చెప్పి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు ఆదేశాల మేరకు మేము, మా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ శ్రమించి ఈ మహానాడిని దిగ్విజయం చేస్తున్నాం. ఈ దిగ్విజయానికి కారకులైన మా పార్టీ నాయకులు, కార్యకర్తలకి మరియు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీనాక్షి నారాయణ గారి ఆదేశాలు మరియు మా అబ్జర్వర్ గారి ఒక పర్యవేక్షణలో దిగ్విజయంగా పూర్తి చేస్తామనే నమ్మకం మాకుంది. ఇందుకు సహకరించిన మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలుగుదేశం.